అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఇవాళ వీడియోలోకి వెళ్తే గేమ్ చేంజర్కి సంబంధించిన ఈవెంట్ నిజంగా చాలా బాధాకరం అండి. చనిపోయిన ఇద్దరి పిల్లల ఆత్మకి శాంతి చేకూరాలి. తర్వాత వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సో ఈ విషయం పక్కన పెడితే చనిపోయిన వెంటనే మన అంబటి రాంబాబు అన్న, వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెంకటరెడ్డి అన్న స్పోక్స్ పర్సన్ దీని చుట్టూ రాజకీయం చేశాను. రోజా కన్నా మర్చిపోయాను. మాజీ మంత్రి రోజా గారు కూడా ఆల్మోస్ట్ వైసీపీ ఆర్ఎస్ శ్యామలారెడ్డి గారు వారు కూడా మొత్తం దీన్ని రాజకీయం చేసి ఎలాగైతే పుష్ప 2 ప్రీ రిలీజ్ అంటే ఇది స్పెషల్ షో, ఇది ప్రీమియర్ షో, దానికి ఎలాగైతే ఈ షోలు కన్ఫ్యూజన్ స్పెషల్ షో, బెనిఫిట్ షో, ప్రీమియర్ షో, ఓకే, దాని అక్కడ ఎలాగైతే చేశారో జరిగిందో, సో అలా చెయ్యాలని ఇక్కడ చేశారు. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే జరిగిన సంఘటన నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు విత్ పోలీస్ పర్మిషన్, ఓకేనా, విత్ పోలీస్ పర్మిషన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు. అంటే ఫంక్షన్ అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది, చనిపోయారు, ఇద్దరు కుర్రాళ్ళు చనిపోయారు. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలి, రామ్ చరణ్ గారు రెస్పాండ్ అవ్వాలి, కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వేస్తున్నారు, బట్ మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేస్తారు. దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను చిన్న అనలైసిస్ చేస్తాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించండి, ఓకేనా. నేను మాట్లాడుతున్నప్పుడు ఇది కరెక్టా కాదా, అభిమానాన్ని పక్కన పెట్టి మనం ఆలోచించాలి ఇక్కడ, ఓకేనా. అల్లు అర్జున్ గారి అంశం ఏమైంది? తెలంగాణ పోలీసులు ఏం చెప్పారు? రావడానికి పర్మిషన్ లేదు, ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళు, రావడానికి పర్మిషన్ లేదు, అయినా వచ్చారు. అసలు థియేటర్ ఎంట్రీకే పర్మిషన్ లేదు, ఫస్ట్ పాయింట్. అయినా కూడా ఒక రోడ్ షో లాగా హ్యాండ్ వేవ్ చేసుకుంటూ వచ్చారు అని చెప్పారు. వచ్చిన తర్వాత స్టాంపేడ్లో, తొక్కిసలాట్లో ఆ మహిళ చనిపోవడం, సినిమా మధ్యలోనే మీరు వెళ్ళిపోండి అని పోలీసులు చెప్పడమే నేను చెప్తాను. పోలీసులు చెప్పినా వినకుండా నేను ఆ జాతర సీనాకి వెళ్తా, ఇంకొన్ని కాసేపు అంటే అట్లా పోస్ట్పోన్, నేను వెళ్తా అని చెప్పి పోస్ట్పోన్ చేస్తుంటే మీరు వెళ్ళకపోతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని వారిస్తే అల్లు అర్జున్ గారు అప్పుడు వెళ్ళారు. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి వ్యతిరేకిని. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందని చెప్పిన వాళ్ళలో అది తప్పని నేను ఎంత గట్టిగా మాట్లాడానో, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకుండా ఉండాల్సిందని కూడా నేను అంతే బలంగా చెప్పాను. సో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారు? నా వాదన ఏంటి? దానికి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఆ షో అవ్వకముందే ట్విట్టర్ మొత్తం పేలిపోతుంది, ఇలా మహిళ చనిపోయింది, బాబు చావు బతుకల్లో ఉన్నాడని చెప్పి ట్విట్టర్ మొత్తం షేక్ అయిపోతుంది. ఇలాంటి తరుణంలో తమన్ గారికి థ్యాంక్ యూ తమన్ అని చెప్పి, అంటే అల్లు అర్జున్ గారు మీ పర్ఫార్మెన్స్ బాగుందని ఆయన చెప్తే థ్యాంక్ యూ తమన్ గారు అని చెప్పి అల్లు అర్జున్ గారు అకౌంట్ నుంచి ట్వీట్ పెట్టడం. ఆయన వేసారా, ఆయన టీం వేసారా తెలీదు, అల్లు అర్జున్ గారే వేసారని అనుకుంటారు, ఎందుకంటే టిక్ మార్క్ ఉంది, అఫీషియల్ అల్లు అర్జున్ గారు అకౌంట్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ డేకి ఆయన తెలిసిందంట, బన్నీవాస్ గారిని పంపితే అప్పటికి కేసు ఫైల్ అయిపోయింది, ఇది మొత్తం జరిగింది. ఆ రోజు నెక్స్ట్ డే నైట్ వాళ్ళ ఇంట్లో పటాసులు పేల్చారు. అల్లు అర్జున్ గారి ఇంట్లో చనిపోయి అందరూ దీని మీద సీరియస్ అయిపోతుంటే పటాసులు పేల్చారు. ఇక్కడ జరిగింది ఇది. అల్లు అర్జున్ గారి ప్రెజెన్స్లో ఆ మహిళ చనిపోయింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఫంక్షన్కి వచ్చారు. గేమ్ చేంజర్ ఫంక్షన్ అయిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్ లేనప్పుడు, ఆ సభా ప్రాంగణాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఆ యువకులు ఇద్దరు చనిపోయారు యాక్సిడెంట్లో. పవన్ కళ్యాణ్ గారికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఉదాహరణకి నేను సినిమాకి వెళ్తున్నా, సినిమా నుంచి నేను ఇంటికి వెళ్తున్నా. సినిమాకి ఏ సినిమాకి వెళ్ళాను నేను? హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకి వెళ్ళిపోయాను. నేను ప్రీమియర్ షోకి వెళ్ళి నేను వస్తున్నా. ప్రీమియర్ షోకి వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు, ఇంటికి నాకు ఇంకో 10 కిలోమీటర్లు ఉంది, థియేటర్ మొత్తం 20 కిలోమీటర్లు ఉంది, 10 కిలోమీటర్ల దగ్గర నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను థియేటర్ ఓనర్ మీద కేసు పెట్టచ్చా? ఎందుకంటే థియేటర్ ఓనర్కి సంబంధం లేదు, నేను ఆ ప్రెమిసెస్ని దాటి వెళ్ళిపోయాను, నేను అక్కడ లేను నేను. సో నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా మానవతా దృక్పథంతో పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు.
రామ్ చరణ్ గారు రెస్పాండ్ అయ్యారు, దిల్ రాజు గారు కూడా రెస్పాండ్ అయ్యారు ఈ విషయంలో. సో దెర్ ఈస్ నథింగ్ టు డూ విత్ పవన్ కళ్యాణ్ హియర్. దీనికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం, కాకపోతే దాన్ని రుద్దాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్లే చనిపోయారు, పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారు కదా. మీరు ఆ స్పీచ్లో చూస్తే, అంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో చూస్తే, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీకు ఏమైనా అయితే నాకు బాధ వేస్తుంది, మీరు దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసుకున్నాడు అభిమానుల్ని. మీరు మమ్మల్ని చూడాలంటే ఎగబడకండి, దూరం నుంచే మమ్మల్ని చూడండి, మీకేం కాకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మీరు వినకపోతే స్పీచ్ మళ్ళీ వినండి. ఐ థింక్ 44 minutes టు సమ్వేర్ 49 minutes మధ్యలో ఈ మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, నాకు గుర్తున్నంత వరకు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రెస్పాండ్ అయ్యారో నేను చెప్పాను కదా, అదేవిధంగా అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యింటే అసలు ఆ సీన్ అంతా అయ్యేది కాదు. అట్లీస్ట్ ఒక ట్వీట్, నువ్వు వెళ్ళకు, కేసు పెట్టారు, లీగల్గా ఉంటుంది, అసలు వెళ్ళకు, క్రాకర్స్ ఎందుకు బర్స్ట్ చేశారు, అది తప్పు. సరే నువ్వు వెళ్ళకు, ఒక ట్వీట్ వేయడానికి ఏ లీగల్ ఇష్యూ అడ్డొస్తుందో నాకు తెలియదు, ఒక ట్వీట్ వేయడానికి తెలీదు. ప్రతి సినిమా యాక్టర్కి సంబంధించి ట్రెండ్స్ హ్యాండిల్ ఉంటుంది కదా ట్విట్టర్లో, ఇలా చనిపోయారని చెప్పి లెట్ అస్ నాట్ సెలబ్రేట్ అని ఎప్పుడైనా చేశారా? హరికృష్ణ గారు చనిపోతే ట్రెండ్ పిఎస్పీకి ట్రెండ్ ఆపేశారు కదా, సిడిపి ట్రెండ్ బర్త్డే ట్రెండ్ నాకు గుర్తున్నంత వరకు. హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి నాన్నగారు వారు చనిపోతే సిడిపి ట్రెండ్ అప్పటికప్పుడు ఆపేశారు కదా, ఆ హ్యాష్ ట్యాగ్ కూడా యూజ్ చేయకుండా చేస్తారు కదా. అలాంటి హ్యుమానిటీతో కూడిన ఇనిషియేటివ్ జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడారు, యువత ఆవేశాన్ని ఆపుకోలేరు, సినిమాలు చూసి చొక్కాలు దించుకుంటారు, బైక్ స్టాండ్ చేసి ఎక్సిలేటర్ ఇస్తారు అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. ఆ వీడియోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కన్వీనియంట్గా ఎక్కడ దాకా కట్ చేస్తే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయొచ్చో అక్కడి వరకే కట్ చేసి దాన్ని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఆ వీడియో ఫుల్ చూడండి, ఇప్పుడు నేను వేస్తున్నా. సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిలేటర్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎటు వెళ్తుంది? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువతకి, మీరు ఇంతమంది యువతను చూస్తూ ఉన్నారు, వీళ్ళకి స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళు బైక్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు, గోల్ చేస్తూ ఉంటారు, ఒక మంచి స్టంట్ స్కూల్ పెట్టండి. గోదావరి జిల్లాలోనూ, రాయలసీమలోనూ, మా కడపలోనూ ఎక్కడో చోట ఒక 2-3 స్టంట్ స్కూల్స్ పెట్టండి. మా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. మాకు ఒక స్క్రీన్ ప్లే ఎలా రాయాలో మా వాళ్ళకి చెప్పండి. ఒక రాజమౌళి గారు వచ్చి చెప్పమని చెప్పండి, త్రివిక్రమ్ గారిని వచ్చి క్లాసులు తీసుకోమని చెప్పండి మా వాళ్ళకి. ఒక తమన్ లాంటి మనకి మ్యూజిక్ దర్శకులు కానీ, కీరవాణి గారు కానీ, అలాంటి వాళ్ళందరికీ వచ్చి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ నేర్పించమని చెప్పండి. మీరు దాని మీద ఒకసారి ఆలోచించండి. స్టూడియోలు పెట్టండి. ఇక్కడ కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఎలా ఉండాలి, డైరెక్టర్స్ కావాలంటే ఏం చేయాలి, 24 క్రాఫ్ట్స్లో ఒకళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ నేర్పించండి. మా వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ స్కూల్స్ పెట్టండి, ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ పెట్టండి. ఈరోజున మీకోసం ఇంతమంది వచ్చారు, మీరు తిరిగి ఇవ్వగలిగేది మీకోసం రేట్లు పెంచాం. ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, మేమందరం మీకు అండగా ఉన్నాం. తెలుగు చిత్ర పరిశ్రమని మీ ద్వారా మేము కోరుకునేది ఇంతమంది యువతున్నారు, వీరికి మీ ద్వారా కొంత ఉపాధి కల్పించండి. చూసారు కదా ఆయన ఏమంటున్నాడు, స్కిల్ డెవలప్మెంట్, బైక్ స్టంట్స్ చేసి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించండి అంటున్నాడు. మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు యువతల ఉత్సాహాన్ని చూసినా కూడా ఆయన ఎప్పుడు కూడా మీకు జాబులు చేసేయండి, మీరు సీఈఓలు అయిపోండి అని చెప్పడు. వెరీ వెరీ బేసిక్ థింగ్ చెప్తాడు. కాకినాడ వెళ్ళాడు, కాకినాడ వెళ్ళినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి బోట్, అంటే బోట్లో ఆయన వెళ్తుంటే, షిప్లో వెళ్తుంటే, బోట్ లాంటిది పెద్దది వెళ్తుంటే యువకులు అందులో, అంటే సముద్రంలో దూకి పవన్ కళ్యాణ్ గారిని హక్ చేసుకున్నప్పుడు వీడియో ఒకటి ఉంటుంది. మొన్న వారాహి సభ, ఇది కాకినాడ వారాహి సభకు ముందు జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ డీప్ సీలో దుంకేస్తున్నారు అభిమానులు, వాళ్ళని ఒలింపిక్స్కి పంపిస్తే ఎలా ఉంటుంది అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు యూ వాంట్ టు టర్న్ ప్యాషన్ ఇంటూ స్కిల్ సెట్. వాళ్ళకి అంటే ఆ ప్యాషన్ని స్కిల్ సెట్గా మారిస్తే దట్ విల్ గివ్ దెమ్ మనీ. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, బైక్ స్టంట్. బైక్ స్టంట్ అంటే మీరు ఏమనుకుంటారు, బైక్ స్టంట్ అంటే ఇట్లా తిప్పడం కాదు,
ఫ్రేమ్ స్లైడర్స్ అంటారు, సబ్ కేజెస్ అంటారు, ఫ్రంట్ అప్పర్ స్టే అంటారు, హ్యాండ్ బ్రేక్ అంటారు, 12 o'clock బార్ అంటారు, స్టాపీ అంటారు, బార్ ట్రిక్స్ అంటారు, యాప్ హ్యాంగర్ అంటారు, క్లిఫ్ హ్యాంగర్ అంటారు. ఇవన్నీ స్టంట్లో భాగం. ఇవన్నీ స్కిల్ సెట్. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే వెళ్తారు కదా, ఫాస్ట్గా వెళ్తారు కదా, అది అలా కాకుండా దాన్ని పర్ఫెక్ట్ విధానంలో చేయగలిగితే అదొక స్కిల్ సెట్ అవుద్ది వాళ్ళకి. ఇవేమీ బయటికి చెప్పకుండా వైఎస్ఆర్సీపీ కన్వీనియంట్గా ఏదైతే ఉంటుందో వాళ్ళది ఆ క్లిప్ మాత్రం వాళ్ళేసి దాన్ని సర్క్యులేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మనిషివా, నువ్వు బైక్ స్టాండ్ చేయడం వల్ల చచ్చిపోయారంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బైక్ స్టాండ్ చేయడం వల్ల చచ్చిపోయారు అన్నారు. ఇప్పుడు మనం కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందామా? సిద్ధం సభలో జరిగినవి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఉన్నప్పటి నుంచి ఇప్పుడు జరిగినవి. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలన్నావు కదా వెంకటరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు 2 కోట్లు ఇవ్వాలంటున్నారు కదా. మీరు ఎన్ని కోట్లు ఇవ్వాలో నేను చెప్తా, ఇప్పుడు అన్ని కోట్లు మీరు చెల్లించండి, చూస్తాను. పక్కన డిస్ప్లే చేస్తా చూడండి. సీఎం జగన్ సిద్ధం సభలో అపశృతి, తొక్కిసలాటలో ఒకరు, బస్సు కింద పడి మరొకరు మృతి, చచ్చిపోయారు ఇద్దరు. 2 persons డైడ్ ఇన్ సీఎం జగన్ సిద్ధం మీటింగ్. ఆ ఇద్దరు చనిపోయారు కదా, 4 కోట్ల చెల్లించండి గౌరవ మాజీ మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మంత్రి గారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరు సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురికి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. బిఎన్ఎస్ 123 సెక్షన్ వేసేయచ్చు, ఓకేనా దీని మీద. నెక్స్ట్, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న సభ వద్ద అపశృతి జరిగింది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో జరిగిన వైఎస్ఆర్ పింఛన కానుక సభకు వచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు బస్సు నుంచి దిగుతూ జారి పడిపోయింది. ఆ వెంటనే పక్కనే ఉన్న మరో వాహనం ఆ వృద్ధురాల మీదకి ఎక్కింది. యాక్సిడెంట్. దీంతో ఆ వృద్ధురాలు తీవ్ర గాయాల పాలైంది. వెంటనే అప్రమత్తమైన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ వృద్ధురాలని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. 2 కోట్లు ఇచ్చారా? హాస్పిటల్కి వెళ్ళి 2 crores ఇచ్చారా? కుప్పం జగన్ సభలో అపశృతి, తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచి బేట్రాయుడుగా గుర్తించారు. సర్పంచ్ తొక్కిసలాట జరిగిన వెంటనే బేట్రాయుడు స్పృహ కోల్పోగా వెంటనే గుర్తించిన కార్యకర్తలు అతనికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సదరు వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చచ్చిపోయారు కదా పాపం ఆయన సర్పంచ్. ఓ 4 కోట్లు ఎక్స్ట్రా ఇవ్వాలి. జగన్ సభలో అపశృతి, కరెంట్ షాక్తో కండక్టర్ మృతి, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిడుగురాళ్లలోని ఐలాండ్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఓకేనా. కండక్టర్ చనిపోయారు కదా, 2 కోట్లు. సిద్ధం సభలో అపశృతి, బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో ఆదివారం సాయంత్రం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఈ క్రమంలో సభలో అపశృతి చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభాస్థలికి చేరుకునే సమయంలో తొక్కిసలాట జరిగింది, ఓకేనా. వీళ్ళకి మీరు 2 కోట్లు ఇవ్వాలి. మీరు అనుకోవచ్చు వాళ్ళు తొక్కిసలాట్లో చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారని. మీకు బాగా గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి సభకి వచ్చే జనాలు పారిపోయేవాళ్ళు, గేట్లకి దుంకి పరిగెత్తేసేవాళ్ళు, పోలీసులు అదుపు చేసేవాళ్ళు. నేను ఉత్తినే చెప్పట్లా, చూడండి టీవీ5లో ఒక న్యూస్ మెటీరియల్ ఉంది, చూడండి. చూసారు కదా, అది. ఇప్పుడు దీనికి ఎవరు ఫోర్స్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు పుష్ చేసి అక్కడ జనాలు కూర్చోబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన మీద ఖచ్చితంగా ఇలాంటివి మేము అప్పట్లో చేసి ఉండాలి కదా, మేము చేయలే. ఎందుకంటే అట్లాంటి క్రిమినల్ లుచ్చా నీచ్ కమీన్ కుత్తే రాజకీయాలు మేము
చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఆత్మగా శాంతి చేకూరాలి అంటాం. ఇప్పుడు మీరు చేశారు కదా సాక్షిలో 2 రోజులు కెమెరాలు పట్టుకెళ్ళి, జనసేన శతజ్ఞ టీం వెళ్ళి కెమెరాలు పెట్టలేదు కదా, వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఇంతమంది చనిపోయారు, ఒకళ్ళిద్దరు కాదు. వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్లో జరగల ఇదంతా నేను చెప్పింది. అంటే ఆ గేమ్ చేంజర్ ఈవెంట్కి వచ్చి చనిపోయిన వాళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను చెప్పిన ప్రతిదీ ఆయన ప్రెజెన్స్లో జరిగింది, ఆయన ఉన్నప్పుడు జరిగింది ఇది. కాబట్టి ఆపేయండి బొమ్మలాట్లు వద్దు. మీరు ఇప్పుడు మీకు ఏమీ దొరక్క ఆయన టాలెంట్స్ వచ్చిన వాళ్ళు మాయమైపోయారు చాలామంది. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ని టాలెంట్ చేయాలని, పవన్ కళ్యాణ్ గారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టాలని చూస్తాం 10 ఏళ్ళుగా. చాలామంది వెళ్ళిపోయారు, అది అవ్వదు అది. కాబట్టి ఇట్లాంటి ఆపేయండి. చీప్ పాలిటిక్స్, లుచ్చా పాలిటిక్స్ కరెక్ట్ కాదు ఇది. మీరు ఇప్పటికీ మారలేదు, అధికారం పోయింది కదా, మీరు ఇప్పటికీ కూడా మీరు ప్రజల తరపున మీరు పోరాటం చేయట్లా. మీకు అధికారం రావాలని మీరు పోరాటం చేస్తున్నారు, అదే సమస్య అయిపోయింది. సో దీని గురించి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. జై జనసేన, జై హింద్.